ఏం పేరు అంకుల్? గట్టయ్య. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3.5 ఉంది. మొత్తం వరే వేసుకున్నారా? వరి వేసుకున్నాం. రైతు బంధు పడ్డదా పర్లేదు. ఇంతవరకు? 2 సార్లు ఇచ్చాడు. ఇంతవరకు వేయలేదు. 18 తారీఖు అన్నాడు, పండుగ వెళ్ళంగానే అన్నాడు, ఇంతవరకు వేయలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాక రోజే ఇస్తాడు చేస్తాడు కానీ ఇంతవరకు కూడా వేయలేదు. అప్పటి నుంచి చెప్పి దాటిపోతున్నాడు. ఇంతవరకు అయితే రైతు బంధు వేస్తలేడు. ఎలా ఉంది ప్రభుత్వం? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఎలా ఉంది? ఏం ప్రభుత్వం? రైతులకు ఈ సేవ చేయండి, ఏం లాభం? రైతులకు సేవ చేయాలి, మంచిగా ఉంటేనే రైతు ఎత్తేనే ఓటెత్తేనే మంచిగా వెళ్తారు. రైతులు మంచిగా చూసుకోవాలి. అప్పుడు కేసీఆర్ ఉండగానే అయితే కరెక్ట్ టైం పడేది. కేసీఆర్ 10 సంవత్సరాలు ఏం చేసిండే? ఏం చేసిండే మనకు రైతులకైతే కరెక్ట్ రైతు బంధు చేసిండు, అన్ని అనుకునే చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక రైతులేమో రాజులు కావాలి, అది ఇది ఏం రాజు అవుతాడు? మనకు కరెక్ట్ టైంకి లేదు, ఏది లేదు, ఇయ్యాలెత్తా రేపెత్తా, ఇయ్యాలెత్తా రేపెత్తా అని ఊకుంటాడు అంతే. దేనికి మన పెట్టుబడికి ఎత్తేం లేడు. ఊరియా కొరత గింతుందా ఎప్పుడన్నా? ఊరియా అయితే లైన్లో పెట్టి నిలబడడం, చెప్పులు ఆడ పెట్టి పోయి వచ్చి నిలబడిపోయి మళ్ళీ తెచ్చుకున్నాం. ఇప్పుడు కట్టినే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ అంటాడు. ఆన్లైన్ చేసుకుంటే ఇప్పుడు నాసండు పెద్ద ఫోన్ లేదు. పెద్ద ఫోన్ లేకుంటే ఆన్లైన్ చేస్తుంటే బదిలాడవలసి వస్తుంది, బదిలాడి తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోలకి ఇస్తే తెచ్చేది, ఆటోలకి ఇస్తే పైసలు ఇస్తే తీసుకొని వచ్చి వేసిపోయేది. అట్లా అప్పుడు యూరియా కొరత లేదు. ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చాక యూరియా కొరత అయితే లేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పుల్లరాజు రెడ్డి మంచి పనులు చేసిండు. ఇక్కడికి వచ్చే ఉత్తరం చేస్తాడు, మంచిగా ఉండి. మరి ఈ జనగాం జిల్లాకు హాస్పిటల్కి అయితే మస్తు మంది పోతున్నాం, మంచిగా చేస్తాడు. అంటే అతనే కట్టించండు, అతని మొత్తం ఫ్రీగా చేస్తున్నాడు. ఫ్రీగా చేస్తాడు, మన ఆధార్ కార్డు పట్టుకుని పోతే. మీరు వెళ్ళారా? వెళ్ళలేదు, మా పక్క వాళ్ళు వెళ్ళారు. చెప్తానే ఉండరు కదా, పుల్లరాజు రెడ్డి మంచిగా ఉన్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఓటేసి గెలిపిద్దాం అందరు. ఇక గెలుపా ఇంకా గెలిపెక్కడిది? ఇంకా మనకు రైతు బంధు ఎత్తలేడా? గెలిపేడెత్తావు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాను. ఇక 10 సంవత్సరాలు వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది. కాదే మళ్ళా కేసీఆర్ని యాద్ చేసుకుంటారు కదా, మరి ఎందుకు ఓడగొట్టలేదు మరి కేసీఆర్ అంటే 10 సంవత్సరాల ఒక ప్రభుత్వం, మళ్ళీ కొత్తదో ఎట్లా వస్తుందని చూసారు అంతే. రైతులు ఇప్పుడు గొడవ ఎడతారు. కేసీఆర్ రాకముందు ఎట్లా ఉండే తెలంగాణకి అంతే. ఏదో విధిగానే ఉండి నడివేది. మన కాంగ్రెస్ ఉండేది, వచ్చేది పోయేతనం ఉండేది. అంటే పాత కాంగ్రెస్ గుర్తుకొస్తుందా ఇప్పుడు? ఏం పాత కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు కష్టం ఉంది మళ్ళీ. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమో రైతులకు ఇంత రైతు బంధు, నీళ్లు, కరెంటు ఇవి తేకపోతే ఎట్లా ఉండు? మా ఘోరంగా ఉండు. ఇంత పంటలే పండపో. అప్పుడు కాలువ నీళ్ళు వస్తాయని కూడా తెలియదు మాకు. ఇప్పుడు వస్తున్నాయి మంచిగా. రైతులకు కోర్త లేకుండా ఒడ్లు పండుతున్నాయి, మంచిగా పండుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం మంచిగా వేస్తలేడు. ఏం చేస్తాడు? ఈసారి అయితే నీళ్ళు అయితే మంచిగా నడిచిపెట్టిండు ఒకటైతే. ఎందుకు ఇంకా నేనే 10 ఏళ్ళు నేనే ఉంటా, అందరినీ బీఆర్ఎస్ పార్టీని తొక్కి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నేనే గెలుస్తా అంటున్నాడు. ఇక వచ్చే రైతులు ఒకటైతే ఎవ్వరు గెలవలేరు. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. కానీ ఈసారి అయితే నీళ్ళు అయితే మంచిగా వదిలినాక వదిలేదు మనం కూడా అనవద్దు. మీకు 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? 6 గ్యారెంటీలు ఒక బస్సు ఫ్రీ అంతే, ఏది లేదు. ఎవరో మన ఆడోళ్ళకు 2500 అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఏది లేదు, అసలు వస్తలేదు. ఇప్పుడు మీ ఇంట్లో 0 కరెంట్ అమలు అవుతుందా? 0 కరెంట్ వస్తుంది. గ్యాస్ వస్తుందా? 500కు? 500 ఎక్కడిది? 950. 500కే చెప్పిండు కానీ 950 తీసుకుంటారు, ఇస్తారు. ఇప్పుడు 4000 పింఛన్ కూడా చెప్పిండు. అది ఎవరికైనా వస్తుందా మీ ఊర్లో? 4000 వికలాంగులకు వస్తుంది. వికలాంగులకు 6000, వీళ్ళకేమో 4000 ఇస్తాను. ఏమో తెలియదు కానీ 4000 వీళ్ళకు వికలాంగులకు 4000 వస్తుంది, వాళ్ళకు 2000 వస్తుంది ఇంకంతే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఓటేసి గెలిపిద్దాం అందరు. గెలిపిస్తాం. ఇక మమ్మల్ని రైతులకు మంచిగా చూస్తేనే గెలుస్తాడు, లేకుంటే కొడుతాడు ఖచ్చితంగా. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడేదిగా. ఏ విధంగా సహాయపడేది? మాకు పంటలు దున్నుకానికి వచ్చేది, మందు సంతల కన్నా వచ్చేది, కరెక్ట్ టైంకి వేసేది. ఎత్తే మేము మందు సంతలని తెచ్చుకునేది పోయి. మీకు 2 లక్షల రుణమాఫీ అయిందా? మీకు రుణమాఫీ అయింది. కొందరికి అయింది, కొందరికి కాలేదు, కొందరికి అయింది.